20 సంవత్సరాల చరిత్రలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక్కనాడు కన్నెత్తి ఎవరు చూడలే. ఎన్నిసార్లు సర్పంచ్ ఎన్నికలు జరిగినా, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినా, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినా ఉన్నదో లేదో మేమే చదువుకొని 80% పైబడి సర్పంచ్లని, ఎంపీటీసీలని, 100% జెడ్పీటీసీలని, 100% ఎంపీపీలను గెలుచుకున్నటువంటి చరిత్ర కలిగిన హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజల గుండెల్లో, నాయకుల గుండెల్లో నేనింత స్థానాన్ని సంపాదించుకొని నా హృదయంలో కూడా జిల్లా పరిషత్ స్థాయి నుంచి మొదలుపెట్టి ఉప సర్పంచ్ వరకు, వార్డు మెంబర్ వరకు కూడా స్థానం సంపాదించుకొని ఒకరికి ఒకరు ప్రజలతో మేము మమేకమడమే కాకుండా నాయకులందరం కూడా హోదాలు పక్కకు పెట్టి కార్యకర్తలతో అందరితో కూడా కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి నివసించినటువంటి జీవించిన నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం. అలాంటి హుజరాబాద్ నియోజకవర్గంలో నేను చెప్పిన వీళ్ళందరికీ కూడా బాధ్యత ఇచ్చిండ్రు. ఈటల రాజేంద్ర అంటోని నీళ్లు లేని కాడ బొండుకోయి పానం ఉండగానే బొందబెట్టు. ఈటల రాజేంద్ర అంటోని నీళ్ళు లేని కాడ బొండుకోయి ప్రాణం ఉండగానే బొందబెట్టమని చెప్పి వీళ్ళకు ఆదేశాలు ఇస్తే మరి ఎన్నెన్ని డబ్బుల ఆశ చూపుతున్నారో, ఎన్నెన్ని రకాల మీ ఊళ్ళకు డబ్బులు రావని, మీకు బిల్లులు రావని, మీకు పనులు కావని అనేక బెదిరింపులకి, అనేక ప్రలోభాలకి గురి చేసినప్పుడు తట్టుకొని నిలబడ్డారు. మా వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు. కానీ రిపీటెడ్గా అదే పనిగా ఈ దాడి జరగడంతో కొంతమంది వాళ్ళకు లొంగిపోవచ్చు గాక, కానీ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈ జెండాని పెంచింది ఈటల రాజేంద్ర బాబు, ఈ పార్టీని పెంచింది ఈటల రాజేంద్ర గారు. మాకెవరైనా తెలిస్తే గెలిస్తే రాజేంద్రనే తప్ప మనకొకరు కాదని, బిడ్డ ఏం జరుగుతుందో చూస్తున్నాం మేము. మీతో ఇన్ని సంవత్సరాలు లబ్ధి పొందిన వాళ్ళు, మీ కార్లలో తిరిగిన వాళ్ళు, మీతో కలిసిమెలిసి ఉన్నవాళ్ళు, మీతో తిన్నవాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాం బిడ్డ. మాకే కళ్ళల్లో దుఃఖం వస్తుంది, మేము భరించలేకపోతున్నాం బిడ్డ. ఏ ఇంటికి ఆ ఇల్లు, హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఏ ఇంటికి ఆ ఇల్లు ఏదో కోల్పోయినట్టుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా మేము గడుపుతూ ఉన్నాం. నువ్వు ఎట్లా భరిస్తున్నావు బిడ్డ అని చెప్పి నాకు ధైర్యం చెప్తున్నారు. వాళ్ళు గొప్ప ఒక మాట అన్నారు, ఎట్టి పరిస్థితులలో కూడా నీ మీద జరుగుతున్న దాడి, నీ మీద పన్నుతున్న కుట్రలు, ఈ కుతంత్రాలను ఛేదిస్తాం బిడ్డ, ధర్మాన్ని న్యాయాన్ని నిలబెట్టుకుంటాం బిడ్డ, నిన్ను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పి ప్రజలు హామీ ఇచ్చిండ్రు.